హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి హోమ్ ఫుడ్. మనం ఈరోజు కొమ్ము శనగలతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొమ్ము శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని నానిన వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని ఫైన్గా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. అది ముద్దగా ఉండాలి, గారెలు వేసుకునే బ్యాటర్ లాగా ఉండాలి. దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని ఫైన్గా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తగినంత హీట్ అయ్యాక గుండ్రంగా షేప్ వచ్చేలా మనం వడని మెదుపుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. కొమ్ము శనగలు మొలకలు వస్తాయి తిందామని నానబెడితే అవి మొలకలు తినని మారం చేస్తే వాటిని ఇలా వడలు చేసి సేల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొమ్ము శనగల వడలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని దోరగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ అండ్ డెలీషియస్ హెల్దీయెస్ట్ ఫుడ్ కొమ్ము శనగల వడలు రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై న్యూ ఛానల్, సబ్స్క్రైబ్ మీ.